చాలా కాలం క్రితం ఘనమైన అడవిలో ఒక శక్తివంతమైన మరియు క్రూరమైన సింహం నివసించేది. అది ప్రతిరోజు అనవసరంగా అనేక జంతువుల్ని వేటాడుతూ చాలా క్రూరంగా ప్రవర్తించేది. దాని దయాహీనత్వానికి అడవిలోని ఇతర జంతువులు ప్రాణభయంతో జీవించేవి. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. అవి సింహం దగ్గరకు వెళ్ళి, "ఓ మహారాజా, మీరు శ్రమపడి రోజు వేటాడే కన్నా మేమే రోజుకొక జంతువుని మీకు ఆహారంగా పంపిస్తాం." సింహానికి ఆ ఒప్పందం ఎంతగానో నచ్చింది. ఇక వేటాడే పని లేదని సంతోషించి అలాగే అని ఒప్పుకుంది. రోజులు గడిచాయి. ఈసారి ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది. కానీ అది సింహానికి ఆహారంగా మారాలని అనుకోలేదు. త్వరగా ఓ చక్కని ఉపాయం ఆలోచించింది. సమయానికి సింహం దగ్గరకు వెళ్లకుండా నెమ్మదిగా వెళ్తూ కావాలనే ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. చివరకు కుందేలు సింహం గుహకు చేరుకోగానే కోపంతో సింహం గర్జించింది. "ఎందుకింత ఆలస్యంగా వచ్చావు?" ఆ కుందేలు తల వంచి నమస్కరించి ఇలా అంది, "ఓ మహారాజా, త్రోవలో మరో సింహం నన్ను అడ్డగించింది. అది ఈ అడవికి తానే రాజునని, మీ స్థానం తనదేనని అంది." సింహం అహంకారానికి దెబ్బ తగిలినట్లయింది. "నన్ను వెంటనే దాని వద్దకు తీసుకువెళ్ళు" అని గర్జించింది. తెలివైన కుందేలు దాన్ని చెట్ల మధ్య దాగి ఉన్న ఓ పాత లోతైన బావి వద్దకు తీసుకుని వెళ్ళింది. "మహారాజా, అతను ఇదిగో లోపలే ఉన్నాడు" అని కుందేలు బావి వైపు చూపిస్తూ చెప్పింది. సింహం బావిలో తొంగి చూసింది. లోపల దాని ప్రతిబింబం కనిపించింది. ఒక భయంకరమైన సింహం తనని చూస్తున్నట్టుగా అనిపించింది. సింహం గర్జించగా బావిలోని ప్రతిబింబం కూడా అదే విధంగా గర్జించింది. కోపంతో ఊగిపోయిన సింహం బావిలో ఉన్న సింహాన్ని చంపేందుకు లోపలికి దూకింది. కానీ అక్కడ వేరే సింహం లేదు. లోతైన నీరు మాత్రమే ఉంది. బావి నుండి బయటికి రాలేక మూర్ఖ సింహం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. తెలివైన కుందేలు తిరిగి అడవి జంతువుల దగ్గరకు వెళ్ళి సింహం మరణ వార్తను తెలిపింది. ఆ వార్త విన్న అడవి జంతువులు ఎంతో సంతోషించాయి. క్రూరమైన సింహం నుండి చివరికి విముక్తి పొందామని ఆనందంతో గంతులు వేశాయి. కుందేల్ని ఎంతగానో అభినందించాయి. ఆ రోజు నుండి అడవిలోని జంతువులన్నీ భయపడకుండా సుఖంగా జీవించాయి. అవి తెలివి శక్తి కన్నా గొప్పది అని తెలుసుకున్నాయి. తెలివి బలం కన్నా చాలా గొప్పది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తప్పక సబ్స్క్రైబ్ చేయండి.